లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ను లేకుండా చేయాలనుకుంటుందా, లేకపోతే తీవ్రవాద భావజాలిక ముస్లిం ఫండమెంటలిస్ట్ సంస్థలు అక్కడ రైట్ వింగ్ని లేకుండా చేయాలనుకుంటున్నాయో తెలియట్లేదు. కానీ జర్మనీలో చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా అక్కడ ప్రభుత్వపు ఆదాయాన్ని పొందుతూ బ్రతికేస్తూ చివరికి జర్మన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ జర్మనీ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తూ అరాచకాలు సాగిస్తున్నటువంటి దాని మీద అధికార విపక్షాలు నోరు విప్పకపోతే ఏఎఫ్డి అనేటటువంటి పార్టీ రోడ్డెక్కి ఉద్యమిస్తోంది. రేపు మేము వస్తే కనుక ప్రభుత్వాన్ని మారుస్తామంటోంది. ఇప్పుడు మెజారిటీ ఆ పార్టీ వైపుకే మొగ్గు చూపుతున్నది అన్నది మొన్నటి సర్వేలు కూడా తెలుస్తున్నటువంటిది. ఎలన్ మాస్క్ లాంటి వాడు కూడా ఏఎఫ్డిని సమర్థిస్తున్నది కూడా చెప్పుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు ఎన్నికలకు ముందు వరుసగా చనిపోతున్నారు. మొన్న 2 అనుకుంటే తర్వాత 4 అయ్యారు, 4 కాస్త 6 అయ్యారు. ఇవాళకి 7 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏఎఫ్డి అభ్యర్థులు గుర్తు తెలియని విధంగా చనిపోతున్నారు, మిస్టరీగా చనిపోతున్నారు. ఇది కాస్త సంచలనం సృష్టిస్తోంది.